ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం క్రియేట్ చేసిన గండిపేట భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు జరిగిన ఈ భారీ దందాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. హైదరాబాద్ శివార్లోని గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 111 ఇతర కీలక సర్వే నెంబర్లో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి విలువ సుమారు 1500 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన ఈ భూమిని తమ పేరు మీదకు మార్చుకునేందుకు ఒక ముఠా అత్యంత నకిలీ పత్రాలను క్రియేట్ చేసి ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడం దర్యాప్తులోకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ భారీ దందాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు బొల్లా రమేష్పై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసినట్లుగా 1993, 2003 కాలం నాటి నకిలీ జీవులను ఒక ముఠా క్రియేట్ చేసింది. ఈ దందాలో ప్రధాన సూత్రధారులకు బ్రహ్మనాయుడు అండదండలు ఉన్నట్లు, భూ సెటిల్మెంట్లలో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు వీడు భారీగా నగదు పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ భూదందాలో చురుగ్గా పాల్గొన్న నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అనే 3 వ్యక్తులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో వీరిని విచారించిన క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడి లింకులు బయటపడ్డాయి. ఫేక్ జీవోలను నిజమైనవిగా నమ్మించేందుకు వీళ్ళు సెక్రటరియట్ స్థాయి ముద్రలను కూడా వాడారు. సో ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితాలో ఏదైతే ఆ భూమి కొంటే అంటే అది గవర్నమెంట్దే, సో ఎలాంటి లావాదేవీలు ఈ భూమి త్రూగా చేయకూడదు అనే నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను క్లియర్ చేసేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ చేసింది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలపై హైడ్రా ఇంకా ప్రత్యేక పోలీసు విభాగాలు ఉక్కుపాదం మోపుతున్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. సో గజం భూమి కూడా కబ్జాదారులకి పోకుండా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ తరుణంలో పక్క రాష్ట్రానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు ఈ కుంభకోణంలో రావడం రాజకీయంగా రంగు పులుముకుంది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఈ దందాకు సహకరించిన రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు ఇప్పుడు. సో నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. మరి కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల భూమిని కేవలం 100 కోట్ల రూపాయలకి, అంటే జస్ట్ లంచంగా పెట్టి అక్కడ జీవోలు తారుమారు చేసి నిషిద్ధ జాబితాలో ఉన్న భూమిని దీన్ని అమ్ముకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక నకిలీ పత్రాలను క్రియేట్ చేసి మరి వీళ్ళు ఇంత స్కామ్ చేశారంటే దట్టు వేరే స్టేట్ నుంచి వచ్చి మరి జస్ట్ ఇమాజిన్ ఎంత స్కామ్ జరిగింది అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. 1 కాదు 2 కాదు 1500 కోట్ల రూపాయల భూమిని, 12 ఎకరాల భూమిని వీళ్ళు నకిలీ పత్రాలతో ఫోర్జరీ చేసి ఆ యొక్క భూమిని లాగేసేందుకు, కాజేసేందుకు ఒక పథకం వేశారు. ఇది దాదాపుగా జరిగి ఒక 6-7 ఏళ్ళు అవుతుంది ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందో. 2019 to 24 మధ్యలో ఈ స్కామ్ జరిగింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం క్రియేట్ చేసిన గండిపేట భూ కుంభకోణం వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే హాట్ టాపిక్ గా మారింది. ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తుల పరం చేసేందుకు జరిగిన ఈ భారీ దందాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఉండటం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. హైదరాబాద్ శివార్లోని గండిపేట మండలం ఖానాపూర్ గ్రామంలోని సర్వే నెంబర్ 111 ఇతర కీలక సర్వే నెంబర్లో ఉన్న సుమారు 12 ఎకరాల ప్రభుత్వ భూమి ఈ కుంభకోణానికి కేంద్ర బిందువుగా మారింది. ప్రస్తుతం ఈ మార్కెట్ విలువల ప్రకారం ఈ భూమి విలువ సుమారు 1500 కోట్లు ఉంటుందని అంచనా. అత్యంత విలువైన ఈ భూమిని తమ పేరు మీదకు మార్చుకునేందుకు ఒక ముఠా అత్యంత నకిలీ పత్రాలను క్రియేట్ చేసి ఏకంగా ప్రభుత్వ ఉత్తర్వులనే ఫోర్జరీ చేయడం దర్యాప్తులోకి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ భారీ దందాలో వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, ఆయన కుమారుడు బొల్లా రమేష్పై సైబరాబాద్ పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రభుత్వ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి దారాదత్తం చేసినట్లుగా 1993, 2003 కాలం నాటి నకిలీ జీవులను ఒక ముఠా క్రియేట్ చేసింది. ఈ దందాలో
ప్రధాన సూత్రధారులకు బ్రహ్మనాయుడు అండదండలు ఉన్నట్లు, భూ సెటిల్మెంట్లలో ఆయన ప్రమేయం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నకిలీ దస్తావేజులతో రెవెన్యూ రికార్డులను తారుమారు చేసేందుకు వీడు భారీగా నగదు పంపిణీ చేసినట్టు సమాచారం. ఈ భూదందాలో చురుగ్గా పాల్గొన్న నిమ్మల రాజేష్ గౌడ్, వేణుగోపాల్, సాయి కిరణ్ అనే ముగ్గురు వ్యక్తులను సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో వీరిని విచారించిన క్రమంలోనే మాజీ ఎమ్మెల్యే, ఆయన కుమారుడి లింకులు బయటపడ్డాయి. ఫేక్ జీవోలను నిజమైనవిగా నమ్మించేందుకు వీళ్ళు సెక్రటరియట్ స్థాయి ముద్రలను కూడా వాడారు. సో ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితాలో ఏదైతే ఆ భూమి కొంటే అంటే అది గవర్నమెంట్దే, సో ఎలాంటి లావాదేవీలు ఈ భూమి త్రూగా చేయకూడదు అనే నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను క్లియర్ చేసేందుకు ఈ ముఠా భారీ స్కెచ్ చేసింది. సో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలపై హైడ్రా ఇంకా ప్రత్యేక పోలీసు విభాగాలు ఉక్కుబాదం మోపుతున్నాయి, మనందరం చూస్తూ ఉన్నాం. సో గజం భూమి కూడా కబ్జాదారులకి పోకుండా చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్. ఈ తరుణంలో పక్క రాష్ట్రానికి చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే పేరు ఈ కుంభకోణంలో రావడం రాజకీయంగా రంగు పులుముకుంది. సైబరాబాద్ పోలీసులు ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేవలం మాజీ ఎమ్మెల్యే మాత్రమే కాకుండా ఈ దందాకు సహకరించిన రెవెన్యూ అధికారుల పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు ఇప్పుడు. సో నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదని పోలీస్ ఉన్నతాధికారులు చెప్తున్న పరిస్థితి. మరి ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే 1500 కోట్ల రూపాయల భూమిని కేవలం 100 కోట్ల రూపాయలకి, అంటే జస్ట్ లంచంగా పెట్టి అక్కడ జీవోలు తారుమారు చేసి నిషిద్ధ జాబితాలో ఉన్న భూమిని దీన్ని అమ్ముకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు అనే ఒక నకిలీ పత్రాలని క్రియేట్ చేసి మరి వీళ్ళు ఇంత స్కామ్ చేశారంటే, దట్టు వేరే స్టేట్ నుంచి వచ్చి మరి జస్ట్ ఇమాజిన్ ఎంత స్కామ్ జరిగింది అనేది ఇక్కడ మనకి చాలా క్లియర్గా అర్థమవుతున్న సిచ్యువేషన్. 1 కాదు 2 కాదు 1500 కోట్ల రూపాయల భూమిని, 12 ఎకరాల భూమిని వీళ్ళు నకిలీ పత్రాలతో ఫోర్జరీ చేసి ఆ యొక్క భూమిని లాగేసేందుకు, కాజేసేందుకు ఒక పథకం వేశారు. ఇది దాదాపుగా జరిగి ఒక 6-7 ఏళ్ళు అవుతుంది ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ ఫామ్లో ఉందో. 2019 to 24 మధ్యలో ఈ స్కామ్ జరిగింది.